బర్త్డే పార్టీకి పిలిచి ఇదా మీరు చేయబోయే మర్యాద? అసలు నిన్నెవరు పిలిచారు? మా ఇంటికి వచ్చి పిలిచి ఇలా అబద్ధం ఆడటం మర్యాద కాదు. ఏమిటి, మీ ఇంటికి వచ్చి నేను పిలిచానా? అంతేకాదు, నన్ను మనసారా ప్రేమిస్తున్నావు. ఇప్పుడు బయటకు వచ్చి నా కోసమే ఎదురు చూస్తున్నావు. ఆఫ్టర్ నా కింద నౌకరివి. నీ కింద నౌకర్నో మీ మీద అధికారనో ఇప్పుడు చెప్పండి. గోపి, ఎలా ఉంది థ్రిల్? గోపి, ఎవరైనా చూస్తారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏమిటి వేషం? మా అమ్మ గుర్తుపట్టకుండా ఉండటానికా? కాదు, ఆ దుర్మార్గుల్ని పట్టుకోవడం కోసం ఈ వేషంలోనే కోటలో బాగా వేశాను. రహస్యం తెలిస్తే మీ ప్రాణాలకి ప్రమాదం, తెలుసా? తెలుసు విజయ. నాకు నా ప్రాణం కన్నా నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే ముఖ్యం. గోపి కాదు, కృష్ణ. సార్, బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏ మిస్టర్, అటు కాదు ఇటు. ఏంటి గంటలు? రహస్యాలు తెలుసుకునేవాడు కదా, అందుకని రహస్యమైన చోటికి రహస్యంగా తీసుకెళ్తున్నాను. ఓకే, నేనే రావాలనుకున్నాను, నువ్వే తీసుకెళ్తున్నావు. పద. ఒకటి, రెండు, మూడు. ఏమిటా లెక్క? అపాయానికి ఎన్ని అడుగుల దూరంలో ఉన్నానా అని. వాళ్ళ గంటలు విప్పి జేబులు చెక్ చేయండి. వీడే బాబాయ్, మనం కలరించి చుట్టాం. మారువేషంలో మన హోటల్లో చేరి మన రహస్యాలను బయటపెట్టి చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాలని చూసిన ద్రోహి. ఎవరా ద్రోహి? నీ బాబు ద్రోహి, నువ్వు ద్రోహి, నీ బాబాయ్ ద్రోహి. గాటి కింద పంది కుక్కలా ఇక్కడ చేరి ఇంకా ఎంతకాలం దోచుకు తిన్నామనుకుంటున్నారా? యూ కిషోర్. బాబాయ్, ఈ వాగుడుకాయ నిజ స్వరూపం ఇది. వాగుడుకాయో సేవటపాకాయో మీకు తెలిసేది చేసి కానీ పోను. ఏడ్చావు బాబాయ్. ఆ రోజు ఎస్ఐ మొహంతో శ్మశానానికి వచ్చింది వీడే. అయితే విజయ ప్రేమిస్తుంది కూడా వీడిని. అలాగా, వెరీ గుడ్. అయితే మనకు బాగా కావలసిన వాడన్నమాట. మిస్టర్ కృష్ణ, ఎవరు నువ్వు? నీ విరోధిని. అది తెలుస్తూనే ఉంది. నువ్వు సిఐడివా? నీ ప్రాణం తీయడానికి ఏ ఖర్చు అయితేనే. ముందు నీ ప్రాణాల సంగతి చూస్తూ, నువ్వు బ్రతకాలని ఏమాత్రం ఆశ ఉన్నా నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు. కిషోర్, పోలీసులకు అందించిన ఫోటోలు కాక ఇంకా మా గురించి ఏం తెలుసుకున్నావు? ఏమీ తెలియదు. మర్యాద నేను చెప్పు. నాకేమీ తెలియదు. తెలీదు. కిషోర్ ఆగు. మిస్టర్ కృష్ణ, నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. నీకు సహాయం చేయాలని కూడా ఉంది. థ్యాంక్స్. ఎదురైన సింహాన్ని చంపడం గొప్ప కాదు, వశం చేసుకుని చెప్పినట్లు ఆడేటట్టు చేయటమే గొప్ప. ఏమంటారు? అది మీ వల్ల కాదంటాను. ఆల్ రైట్, ఆల్ రైట్. అయినా ప్రయత్నించి చూస్తాను. చూడు, నా గురించి నీకు తెలియని ఇంకా అనేక విషయాలు నీకు మేమే స్వయంగా తెలియజేస్తాం. నీకు నీ రహస్య పరిశోధన వల్ల కలిగే లాభం కన్నా అధికంగా నేను ఇచ్చుకుంటాను. కానీ నువ్వు మాలో కలిసిపోవాలి. విజయ్ని పూర్తిగా మర్చిపోవాలి. ఆమె నీడైనా నీ పైన పడకూడదు. ఓకే? ఏమిస్తారు? ఏం కావాలి? ప్రాణానికి ప్రాణం రా ఫూల్. అంతేనా? క్షణానికి ఓ మాట మార్చడానికి నేను నీలా 2 నాలుకల పావును కాను. ఓకే కిషోర్, ఇతనికి ప్రాణం ఇస్తావో తీస్తావో నువ్వే తెలుసుకో మై బాయ్. ఓకే బాబాయ్. కమ్ ఆన్ మై ఫ్రెండ్. ఒకప్పుడు కుడి చేత్తో ఏది చేసినా కలిసి రాదన్నావు. ఇది కలిసి రావడానికి కాదు, పోవడానికి.
హలో రిసెప్షన్. హలో రిసెప్షన్. హలో, ఆ కిలాడి కృష్ణ రెడ్ షర్ట్ వేసుకుని వస్తున్నాడు. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. తప్పించుకున్నాడు మీ ప్రాణాలు దక్కు. జాగ్రత్త. ఓకే బాస్. ఎవరు మీరు? గురునాథాని బాబు. గురునాథం గారా? అవును బాబు. నా యజమానికి ద్రోహం చేసి ఆ దుర్మార్గుడితో చేతులు కలిపి వీలులాభా మార్చినందుకు శిక్ష అనుభవిస్తున్నాను బాబు. నా పిల్లలు. భయపడకండి, మీ పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు. నేను త్వరలోనే వచ్చి మిమ్మల్ని విడిపిస్తాను. అప్పుడు చెప్తాను నేనెవరో. వస్తాను. ఎవరికోసం వెతుకుతున్నారు? నీకోసమే కాదులేవయ్యా పాపా. హలో సరోజా, ఏమిటి పొద్దున్నే ఫోన్ చేశావు? ఆహా, సరే మా అమ్మని అడిగొస్తాను. మా కార్లోనే పెడదాం. ఓకే. ఎక్కడికి వెళ్ళాలంటున్నావు? ఎవరు ఫోన్ చేసింది? సరోజమ్మా. సరోజ ఇంకొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ వెళ్దాం అనుకుంటున్నాం. ఎప్పుడు? ఇంకొక అరగంటలో బయలుదేరి సాయంత్రానికి వచ్చేస్తాం. ప్లీజ్ అమ్మా. ఇక నీకు వేరే పనే ఉంది? కాలేజీలు తెరిచేంత వరకు హలో హలో అంటూ తిరగడమేగా. సరే వెళ్ళిరే. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు, మామయ్యలు వస్తారు, వాళ్ళని తోడు తీసుకెళ్ళు. అయితే మా పిక్నిక్ సాగినట్లే. పొద్దుననగా కార్ తీసుకెళ్లారు. ఏ బార్ లో కూర్చున్నారో. వాళ్ళు వచ్చేసరికి పొద్దుపోతుంది. నీకు అభ్యంతరం లేకపోతే నేను తోడొస్తాను. అక్కర్లేదు. పట్టపగలు మమ్మల్ని ఏం పిల్లులు ఎత్తుకుపోవు. విజయ, ఆ అహంకారం, ఆ ధీమాయే వద్దని చెప్తున్నాను. అసలే రోజులు బాగాలేవు. అతను వస్తే వస్తాడు, తోడుగా ఉంటాడు. మీకేమిటి అడ్డం? కిషోర్, మేడం. జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకురా. ఎస్ మేడం. ఏం తమ్ముడు, రెడీయేనా? రెడీ అక్క. అక్క, కెమెరా తీసుకున్నావా? ఓ, అసలుదే మర్చిపోయానే. కెమెరా లేకుండా మీతో పిక్నిక్ వచ్చి నేనేం చేస్తాను? ఉండండి. అన్నయ్య, మేము పిక్నిక్ వెళుతున్నాం. నువ్వు కూడా మాతో రావాలన్నయ్య. నాకు అర్జెంట్ పని ఉందమ్మా, మీరు వెళ్ళండి. నువ్వు రాకపోతే మేము పిక్నిక్ వెళ్ళమన్నయ్య. నా బంగారు తల్లి కదూ, వెళ్ళిరామ్మా. వెళ్ళొస్తాం. అమ్మా, పిక్నిక్ వెళ్ళొస్తామమ్మా. త్వరగా వచ్చేయండి అమ్మా. రాక్కయ్యా. ఏం పిల్లలు, అంత కంగారే. తమ్ముడు, రాధా, దిగండి. నేను పట్టుకోరా. హలో, ఈ కోట ఎవరిది? నాదే. ఇలా ఇవ్వండి. మీదే? చాలా బాగుంది. థ్యాంక్ యూ. రాధా, త్వరగా కానీ. ఇక్కడ బోర్డు స్పెసిమెన్స్ కలెక్ట్ చేయొచ్చు. ఇదిగో 1 minute. ఈలోగా నేను పిక్చరైజ్ చేస్తుంటాను. అలాగే. అసలు ఇలాంటి పిక్నిక్ స్పాట్ కి ఒంటరిగా రాకూడదే. రేపు పెళ్ళయ్యాక మమ్మల్ని అందరినీ వదిలేసి జంటగా వద్దుగాలి. జంట అంటే గుర్తుకొచ్చింది. ఈ డాషింగ్ హీరోని తీసుకురాలేపోయావా? ముందు అనుకున్నాను, తర్వాత మీ అందరి కళ్ళల్లో పడితే దిష్టి తగులుతుందని తీసుకురాలేదు. అక్క, ఇక్కడ సత్య చలిగా ఉంది. ఈ స్వెటర్ వేసుకుంటానే. అందుకే చలికి చస్తావు, నీ స్వెటర్ తెచ్చుకోవే అని ముందుగా చెప్పారు. ఇదిగో తీసుకో. అక్క, నేను వెళ్ళి బాటనీ క్లాస్ కి లీవ్స్ కలెక్ట్ చేసుకుంటాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళి, పావులు ఉంటాయి. అలాగే.
మాలిని నీ అంత చూస్తాను. కిషోర్, ఏమిటిది? ఏం జరిగింది? ఐఎమ్ సారీ, పాము కాటు వేసినట్టుంది.